నమస్తే అండి. ఇంకొక సక్సెస్‌ఫుల్ స్టోరీ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్‌లో మీ ముందుకొస్తున్నాను. ఇది 1 ఇయర్ మ్యారిటల్ లైఫ్‌తో వచ్చారు కపుల్ లాస్ట్ మంత్ అంటే జూన్‌లో వచ్చారు. సో, పిల్లల కోసమని వచ్చారు. వచ్చినప్పుడు లోకల్ ఎగ్జామినేషన్ చూస్తే వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంది. యాక్చువల్‌గా వాళ్ళ ప్రెజెంటింగ్ కంప్లెయింట్ కూడా వైట్ డిశ్చార్జ్ ఉంది, స్మెల్, ఇచ్చింగ్ ఉంది అని వచ్చారు మేము అడిగినప్పుడు. సో, సింపుల్ లోకల్ ఎగ్జామినేషన్ చూసి ఉన్న వెజనల్ ఇన్ఫెక్షన్ కి 1 వీక్ ఆఫ్ యాంటీబయాటిక్ పెట్టాను, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ పెట్టి పంపించాను. నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన సెకండ్ డే రండి స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్ అని చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ మంత్ తనకి డేట్ రాలేదు, నెక్స్ట్ పీరియడ్ తో వచ్చింది, యూపీటీ పాజిటివ్ వచ్చింది. ఈ రోజు చూస్తే 9 వీక్స్ హెల్దీ బేబీ ఉంది. ఈ కేసు ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఒక్కొక్కసారి పిల్లలు లేకపోవడానికి కారణం చాలా సింపుల్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. సో వీళ్ళు వచ్చినప్పుడైతే చాలా కంగారుగా 1 ఇయర్ అయింది, ఇంకా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి వచ్చారు. వీళ్ళకి యాంటీబయాటిక్ సింపుల్ ఫోలిక్ యాసిడ్ తప్ప నేను ఏం రాయలేదు. సో పెళ్ళైన తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, ఇచ్చింగ్ కానీ, స్మెల్ కానీ ఇలాంటివి ఏది ఉన్నా కానీ వెంటనే కన్సల్ట్ అవ్వండి గైనకాలజిస్ట్ ని. సింపుల్ ట్రీట్మెంట్స్ తో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తగ్గిపోతే ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు, న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు. నమస్తే.